నమస్తే సార్. సార్, జగన్‌మోహన్ రెడ్డి గారి మీద రాయి దాడి జరిగింది. సతీష్ అనే వ్యక్తిని పట్టుకున్నారు. నెక్స్ట్ కట్ చేస్తే సతీష్ అనే వ్యక్తి బలిపశువు అవుతాడా ఎన్నికల్లో? ఇక్కడ ఒక అంటే ఆ క్లారిటీ ఇవ్వాల్సింది అధికార వ్యవస్థ. ఎందుకు? ఇప్పుడు సతీష్ అనే అతను నిజంగానే అక్యూజ్డ్ అయ్యుండి, హ్మ్. అతనే ఉద్దేశపూర్వకంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద, రాష్ట్ర ముఖ్యమంత్రి మీద, వైసీపీ పార్టీ అధ్యక్షుడి మీద రాయితో ఆయన్ని గాయపరిచే లక్ష్యంతోటి దాడి చేసుంటే 100కి 100 పాళ్ళు సతీషు శిక్షార్హుడే. హ్మ్. అతని మీద కేసు నమోదు చేయాల్సిందే. అయితే ఇక్కడ ఈ అంశంలో ఇంకొంచెం ఎలాబొరేట్‌గా చర్చ జరగాల్సిన అవసరం ఉంది. యెస్, వైసీపీ పార్టీ అధ్యక్షుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ప్రచారానికి వచ్చారు. కానీ ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి గదా! ఆయన భద్రతని పర్యవేక్షించాల్సిన అధికారులున్నారు. కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయాల్సిన అధికారులున్నారు. ఇటువంటి ఉల్లంఘనలు ఏదైనా జరిగితే, భద్రతాపరమైన ఉల్లంఘన జరిగితే, ఎటువంటి సంఘటన జరగడానికి ఆస్కారం ఉంటది అని చెప్పని ఆలోచించాల్సిన ఇంటెలిజెన్స్ విభాగాలున్నాయి. ఈ విభాగాలన్నీ ఏమైపోయినాయి? ఇవాళ రీసెంట్‌గా మనం 'మేమంతా సిద్ధం' సభలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రసంగిస్తా, సాయంత్రం 6 గంటలయింది. నా డయాస్‌కి ఎక్స్‌టెన్షన్‌గా ర్యాంపులు ఏర్పాటు చేశారు. నా భద్రతను పర్యవేక్షిస్తున్న అధికారులు చీకటి పడుతుంది కాబట్టి ర్యాంప్ వాక్ చేయటానికి అనుమతించట్లేదు భద్రత రీత్యా. కాబట్టి నేనిప్పుడు మీ మధ్యకి రాలేకపోతున్నా అని చెప్పని ఆయనే ప్రకటించారు కదా! అవును. అంటే ఎండాకాలం మనకందరికీ తెలుసు. వింటర్‌లో అయితే సాయంత్రం 6 గంటలకు కొంచెం మసక పడతది గానీ, ఎండాకాలం పూర్తి వెలుతురుగానే ఉంటది. అయినా సరే ఈవినింగ్ 6 అయింది కాబట్టి, మీరు ఈ ర్యాంప్ వాక్ చేయటం శ్రేయస్కరం గాదు అని చెప్పని ఆయనని భద్రతా రీత్యా అధికారులు ఆయన్ని కట్టడి చేశారు. దాన్ని ఆయన పాటించారు గదా! ఆయనే స్వయంగా ప్రకటించారు గదా! మరి అటువంటి అధికారులు రాత్రిపూట ఓపెన్ టాప్ బస్ మీద రోడ్ షో ఎలా చేయనిచ్చారు జగన్మోహన్ రెడ్డి గారిని? 6 గంటలకే ర్యాంప్ వాక్ చేయనినప్పుడు రాత్రిపూట ఎలా చేయనిచ్చారు? హ్మ్. ఎట్లా అనుమతించారు? సరే అనుమతించారు. కరెంట్ ఎందుకు తీశారు? ఎందుకు తీశారంటే కరెంట్ నేను చెప్తాను దానికి. అక్కడ పైన వైర్‌లున్నాయి. ఆ వైర్‌లో జగన్‌మోహన్ రెడ్డి గారు తగిలిద్దేమో, లేకపోతే ఆ బస్‌కి తగిలిద్దేమో. అందుకనే కరెంట్ అనేది కట్ చేయడం జరిగింది అని వాళ్ళంటున్నారు. దానికి మీరేమంటారు? యెస్, అటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులున్నాయి. హ్మ్. దానికి సింపుల్ సొల్యూషన్ గదా! కొంచెం హైట్ తక్కువ బస్ మీద ఎళ్ళొచ్చు గదా ఆయన. ఇవాళ హ్మ్. అందరూ అంత ఎత్తు బస్సులు, అంత హైట్ ప్రయాణం చేస్తున్నారా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మొన్న పెడ నుంచి మచిలీపట్నం రోడ్ షో చేశారు. వాళ్ళు ప్రయాణించే వాహనంలో ఏ మాటకి ఆ మాట అనుకుందాం. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి హైట్‌తో పోల్చితే జగన్మోహన్ రెడ్డి గారి హైట్ ఎంత? హ్మ్. వాస్తవం గదా అది. వాళ్ళకన్నా కురస కదా ఈయన. మరి అటువంటప్పుడు వాళ్ళు ప్రయాణించటానికి ఏ విధమైన వెసులుబాటు వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు? అంటే ప్రజలకు అసౌకర్యం కలిగించకుండా. ఇవాళ విద్యుత్ కనెక్షన్స్ కట్ చేస్తున్నావు. కేబుల్ కనెక్షన్స్ కట్ చేస్తున్నావు. ఇంటర్నెట్ కనెక్షన్స్ కట్ చేస్తున్నావు. ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలందరికీ అసౌకర్యం గదా! మీరు కొంచెం హైట్ తక్కువ వాహనంలో ప్రయాణిస్తే అయిపోద్ది గదా! మీ భద్రత ముఖ్యం గదా! చీకట్లో ప్రయాణం చేయడం సేఫ్ కాదు గదా మీకు. 6 గంటలకే మిమ్మల్ని ర్యాంప్ వాక్ చేయొద్దన్నారు గదా! అటువంటప్పుడు మీరు కరెంట్ కట్ చేయించి చీకట్లో ఎందుకు ప్రయాణం చేశారు? హ్మ్. అది ప్రెడిక్ట్ చేయాల్సిన బాధ్యత అధికారులది గదా! ఈ సంఘటన జరిగింది. జరిగినప్పుడు మొట్టమొదటగా సాక్ చేయాల్సింది ఎవరిని? ఇంటెలిజెన్స్ చీఫ్‌ని సాక్ చేయాలి. విజయవాడ కమిషనర్‌ని సాక్ చేయాలి. సతీషు తర్వాత సంగతది. కానీ మొట్టమొదట బాధ్యతారాహిత్యం వీళ్ళిద్దరిది గదా! అసలు అన్నిటికన్నా ముఖ్యంగా అసలు అంత హైట్ బస్సు ఎన్ని రోజులు ఆయన పర్యటన మూలాన ప్రజల అసౌకర్యం భరించాలి? నిండు ఎండాకాలం. ఇవాళ ఇది రాత్రిపూట జరిగింది. పగలు ఆయన రోడ్ షోలు జరుగుతా ఉన్నాయి రాయలసీమ ప్రాంతంలో అంతా గూడా. ఆ రోడ్ షోలు జరిగిన సందర్భంగా పట్టపగలు నిండు ఎండాకాలం ప్రజలు ఇళ్లల్లో మగ్గిపోతా ఉంటున్నారు. కరెంట్ తీసేస్తున్నారు. ఆ సఫోకేషను ఎంత ఇబ్బందికరమైన పరిస్థితి. 43, 44 డిగ్రీల వేడుంటుంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఎన్నికల ప్రచారం కోసం ప్రజలు ఈ కష్టాన్ని భరించాలా? ఇది బాధ్యతారాహిత్య వ్యవహారం. సరే, చీకటి. దానికి తగిన భద్రతా ప్రమాణాలు పాటించాలి గదా! హ్మ్. చీకట్లో ఆయన్ని ప్రజలకి ఎక్స్‌పోజ్ చేస్తున్నప్పుడు, ఆ బుల్లెట్ ప్రూఫ్ మ్యాట్స్ ఉంటాయి, షీట్స్ ఉంటాయి. వాటిని ప్రొటెక్షన్ ఆయనకి ఏర్పాటు చేయాలి గదా! ఏర్పాటు చేసి ఆయన ఎన్నికల ప్రచారం జేసుకోవాలి గదా! ఆయన భద్రతను పర్యవేక్షించాల్సింది వీళ్ళు గదా మొట్టమొదట. ఎస్ఎస్‌జీ అని చెప్పని ఒక 400 మందితోటి ఒక గ్రూప్ ఏర్పాటు చేసుకున్నారాయన. ఆయనకి, ఆయన కుటుంబ సభ్యులకి, విదేశాల్లో ఉంటున్న వాళ్ళ కుమార్తెల రక్షణకు కూడా కలిపి ఒక విభాగాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఏర్పాటు చేసుకున్నారు సరే. మరి
ఇంతగా ఆయన ఎట్లా ఎక్స్పోజ్ చేశారు? ఎవరో ఒక అకతాయి ఒక రాయి తీసుకు కొట్టేసే పరిస్థితి. ఇంకా రాయి కాబట్టి అయిపోయింది. ఏ బాంబు దాడో, ఇంకే బుల్లెట్ గన్నుతోటో కాల్చుంటే? అంటే మొట్టమొదట ఎవరు బాధ్యులు దానికి? ఈ అధికారులు కదా! వీళ్ళని ఎందుకు సాక్ చేయలా? ఇవాళ అదే అధికారులు విచారణ చేయటం ఏంటి? ఇవాళ వాళ్ళ బాధ్యత రాహిత్యం వల్ల ఇటువంటి సంఘటనకు దారి తీసింది. ఈ అధికారులు వాడితో చేయించారని అనట్లా నేను. కానీ ఆ పరిస్థితికి ఆస్కారం వాళ్ళు కల్పించారు అధికారులు. అటువంటప్పుడు అదే అధికారుల చేత విచారణ చేయించడం ఏంటి? అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ గురించి, వాళ్ళ వైఫల్యాల గురించి ఎక్కడ ప్రస్తావన రాకుండా ఉండటం కోసం అధికార పార్టీ ఎజెండా ఏది ఉంటుందో దాన్ని అమలుపరుస్తారు. అధికార పార్టీ ఏం ఎజెండా ఎంచుకుంది? జరిగింది అధికారుల బాధ్యత రాహిత్యం వల్ల ఒక సంఘటనకు దారితీసింది. ఇమ్మీడియట్‌గా దాంట్లో నుంచి పొలిటికల్ మైలేజ్ కోసం అని చెప్పని, ఇది తెలుగుదేశం పార్టీ చేయించింది, చంద్రబాబు నాయుడు చేయించాడు, లోకేష్ చేయించాడు. ఈ రాజకీయపు మడ్ స్లెడ్జింగ్‌కి ఎప్పుడైతే అధికార పార్టీ పూనుకుంటుందో, ఖచ్చితంగా ప్రతిపక్షం కూడా దాన్ని డిఫెండ్ చేసుకుంటది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి ఆధ్వర్యంలో ఉన్న సాక్షి పేపరు. హత్యాయత్నం, పదునైన వస్తువుతో దాడి చేశారు. ఏ వస్తువో ఇప్పటికి అధికారులు బయటపెట్టారా? పదునైన వస్తువు అని చెప్పిన వాళ్ళు ఎట్లా నిర్ధారణ చేస్తారు? జరిగింది ఇక్కడ చిన్న స్క్రాచ్. ఇక్కడ జరిగింది చిన్న స్క్రాచ్ అది. అవును. హత్యాయత్నం, మాటు వేసి మట్టుబెట్టే ప్రయత్నం చేశారు. అదే కొనసాగిస్తా వీళ్ళని వీళ్ళు కాపాడుకోవటం కోసం అధికారులు కూడా అంటే ఎప్పుడైతే ఈ బురద జల్లుల్లోనే ప్రతిపక్షాన్ని బాధ్యులుగా చేసే ప్రయత్నం చేస్తారో వీళ్ళ వైఫల్యాలు చర్చకు రావు ఇక. రాకుండా ఉంచడం కోసం అధికారులు కూడా దాన్నే కొనసాగిస్తా నిన్న ఛార్జ్ షీట్ సబ్మిట్ చేస్తూ అక్యూజ్డ్ నెంబర్ 2 ప్రోద్బలంతో ఈ సతీష్ చేశాడు. ఎవరు అక్యూజ్డ్ నెంబర్ 2? ఎందుకని మెన్షన్ చేయాలి? కోర్టుకి వివరాలు తెలపాలి కదా మీరు. అంటే అక్కడ అక్యూజ్డ్ నెంబర్ 2 బోండా ఉమ్మ గారి పేరు వస్తుంది. నిజంగా బోండా ఉమ్మ గారు చేయించారంటారా? నేను చెప్తుంది అదే. ఆ, ఇప్పుడు బోండా ఉమ్మనా లేకపోతే చంద్రబాబు నాయుడా, నారా లోకేషా అనేది ఆప్షన్ మీరు ఎందుకు ఓపెన్ గా ఉంచుతున్నారు దాన్ని? ఎందుకు ఈ కంక్లూజివ్ ఛార్జ్ షీట్ ఫైల్ చేయటం లేదు? మీరు 4 రోజులు ఆ సతీష్ని విచారించారు కదా. ఇవాళ సతీషే బాధ్యుడని మీరు నిర్ధారించి వాళ్ళ కోర్టుకి అరెస్ట్ చూపించారు కదా. చూపించిన సందర్భంలో ఆ కంక్లూజివ్ ఎంక్వైరీ మీరు ఇప్పటికి ఎందుకు ఆ విచారణ కంక్లూడ్ చేయలేకపోయారు? అసలు మొట్టమొదటగా మీ బాధ్యత రాహిత్య వ్యవహారం ఎందుకు ఛార్జ్ షీట్లో రాలేదు? ఇవాళ ఎవరైతే ఉల్టా చోర్ కొత్త వాళ్ళు కూడా అంటే అని చెప్పని ఎవరి బాధ్యత రాహిత్యం వల్ల ఇటువంటి సంఘటనకు దారి తీసిందో అదే అధికారులు విచారణ చేయడం ఏంటి? వాళ్ళని తప్పించాల్సిన పరిస్థితిలో వాళ్ళే వేరే వాళ్ళని బలిపశులుగా చేసే ప్రయత్నం చేయడం ఏంటి? అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఎజెండా రచించుకున్నారు. ఆ ఎజెండాని బలపరచాలి వీళ్ళు. ఇటువంటి హంగామా కనిపించినప్పుడు కదా ఇది రాజకీయ ఎజెండా, ఇది డ్రామా, ఇది సృష్టిస్తున్న ఆర్కెస్ట్రేటెడ్ డ్రామా అని కదా ప్రతిపక్షాలు గొంతెత్తుంది. దానికి ఆస్కారం ప్రభుత్వమే కల్పిస్తుంది. వాళ్ళ సొంత మీడియా, వాళ్ళ సోషల్ మీడియా, వాళ్ళ వ్యూహకర్తలు, వాళ్ళ సలహాదారులు, వాళ్ళ నాయకులు అందరూ కట్టగట్టుకొని రోడ్డు మీదకి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని చంపేయడానికి ప్రయత్నం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారిని చంపేయడానికి ప్రయత్నం చేశారు. మరి నందిగాంలో చంద్రబాబును చంపేయడానికి ప్రయత్నం చేశారా? ఎర్రగొండపాలెంలో చంద్రబాబును చంపడానికి ప్రయత్నం చేశారా? ఆ రోజు హత్యాయత్నం కేసులు పెట్టలేదే. ఆ రోజు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్గా ఉన్న మధుసూదన్ రావు గారి గడ్డానికి గాయమైంది, బ్లడ్ వచ్చింది. మరి అక్కడ 307 కేసు పెట్టలేదే. ఎర్రగొండపాలెంలో 307 కేసు పెట్టలేదే. అంగళులో చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టారు 307 కేసు, ఆయన మీద రాళ్లదాడి చేసిన వదిలేసి. 100కి 100 పాళ్ళు ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా సృష్టిస్తున్న హంగామా పర్యవసానం ఏం జరిగింది? సమాజంలో విద్వేషాలు పెరుగుతూ ఉన్నాయి, ఉద్రిక్తతలు పెరుగుతూ ఉన్నాయి. ఈ పెరిగిన పర్యవసానం ప్రభుత్వ వైఫల్యాలు చర్చనీయాంశం కాకుండా చేయాలనేది ప్రభుత్వ ఎజెండా. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పాలన, ఆయన ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు, ఆ వాగ్దానాలు ఏ స్థాయిలో నెరవేర్చాడు, నెరవేర్చలేదు, వీటి మీద చర్చ జరగకూడదు. దీని ప్రాతిపదికగా ఎన్నికలకు వెళ్ళాలి, ఎమోషన్స్ ఫ్లేరప్ అవ్వాలి. అన్ని సందర్భాల్లో ఇవి ప్రజలకు ఎజెండా కావు. ఎందుకంటే 2019లో ఈ అస్త్రాలన్నీ వాడేశారు. భారతదేశ రాజకీయ చరిత్రలో, భారతదేశ ఎన్నికల వ్యవస్థలో ఒక ఎన్నిక ఉపయోగపడ్డ ఎజెండా రెండో ఎన్నిక ఈ రోజు దాకా క్యారీ కాల. ఈ హత్యాయత్నం ఆరోపణలు, ఈ సానుభూతి రప్పించుకునే ప్రయత్నాలు, ఈ నటనలు ఇవన్నీ 2019లో ప్రజలు రుచి చూశారు. ఆ ట్రాప్లో పడ్డారు. మీకు అధికారం కట్టబెట్టారు. మీ పాలనాపరమైన దక్షత ప్రాతిపదికగా ఎన్నికలు జరుగుతాయి. మీరు ప్రజలకు ఇచ్చిన వాగ్దానం ఏ స్థాయిలో నెరవేర్చారనే ప్రాతిపదిక ఎన్నికలు జరుగుతాయి. మీరు వాటిని సక్రమంగా అమలు చేస్తున్నట్టయితే, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చున్నట్టయితే, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరుచున్నట్టయితే ఇటువంటి డ్రామా రాసిన నెస్టీ లేదు. 100కి 100 పాళ్ళు
రాజకీయపు బురద జల్లుడికి ఎప్పుడైతే అధికార పార్టీ పూనుకుంటుందో ఖచ్చితంగా సంఘటన ప్రాతిపదికగా ఆ సంఘటన మూలాల మీద విచారణ జరుగుంటే ప్రభుత్వాన్ని అధికార పార్టీని డ్రామా అని ఎవరు అనరు. కానీ జరిగిన దాన్ని మసిబూసి మారేడికాయ చేసి దాని ద్వారా సానుభూతితో ఓట్లు తప్పించుకోవాలనే ప్రయత్నం బురద జల్లుడి కార్యక్రమానికి ఎప్పుడైతే పూనుకుంటారో డెఫినెట్గా ఎదుటాల వైపు నుంచి కూడా అదే విధమైన విమర్శలు వస్తాయి. ఖచ్చితంగా ఈ జరుగుతున్న సంఘటన దాన్ని బలం చేకూర్చే విధంగానే ఉంది. ఆ విచారణ మరింతగా జగన్మోహన్ రెడ్డి గారి అజెండాను అమలుపరిచే దిశగానే ఉందనేది వాస్తవం.